ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండమని సరే భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున శ్రీ రమణ మహర్షి గారు చెప్పిన బోధనల గురించి అయితే మనం విందాము. దానిలో భాగంగా అభ్యాసము ఆవశ్యకత గురించి అయితే మనము విందాం. సాక్షాత్కారం కలిగే వరకు సాధన చేయవలసిందే, అది అవసరం కూడాను. నీకు ఆత్మకరతమలకం కావాలి, లేని ఎడల సుఖం సంపూర్ణం కాదు. స్వేచ్ఛాపూర్వకమైన సహజ స్థితి కలిగే వరకు ఏదో ఒక విధంగా సాధన ప్రయత్నం చేస్తూ ఉండాలి. సాక్షాత్కారానికి ఈశ్వరానుగ్రహం అత్యవసరం, కానీ నిజమైన భక్తునికి, యోగికి మాత్రమే ఆ అనుగ్రహం దయతో లభిస్తుంది. ముక్తి మార్గంలో నిరంతరం ఈ తీవ్ర సాధన చేసిన వారికి మాత్రమే అది ఇవ్వబడుతుంది. ప్రయత్నాలకు అతీతమైన ఒక స్థితి ఉంది. అది పొందేంత వరకు ప్రయత్నం, సాధన అవసరం. అనుగ్రహం ఎప్పుడు ఉంది, కానీ అభ్యాసం కూడా అవసరం. పురుష ప్రయత్నంతో ఆత్మను నిలకడ కలిగి ఉండటం అనేది ఎలా ఉంటుందంటే, దొంగ ఎద్దుకు పచ్చగడ్డి వేసి దాని గోశాల నుండి మంచి పచ్చ గడ్డి ఉన్న ఇతరుల పొలాల్లోకి పోనీయకుండా చేసినట్లు ఉంటుంది. నువ్వు ప్రయత్నం చేయడం, గురువు సహాయం చేయడం రెండూ అవసరమే. ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారము కలిగే వారు జాగ్రత్తావస్థలో సాధన చేస్తూ ఉండాలి. అవాంఛిత ప్రయత్నం ఎరుకే మన నిజస్వరూపం, మనుజ స్థితి. మనము ఆ స్థితిని అందువలన అందుకోగలిగితే అది చాలా మంచి సంగతే, కానీ ప్రయత్నం లేకుండా దాన్ని అందుకోలేం. అంటే కావాలని యోచించి చేసే ధ్యానం ద్వారానే దాన్ని పొందాలి. ప్రతి గురువు, ప్రతి గ్రంథం సాధకుడిని ఊరికే ఉండు అని చెప్తాయి, ఊరికే ఉండని. కానీ అది చెప్పినంత సులభం కాదు. అందుచేతనే ప్రయత్నం అంత అవసరమైంది. ఒకరు అప్రయత్నంగా ఈ పరమ ప్రశాంత స్థితిని పొందినట్లు నువ్వు చూసావంటే వారు దానికి కావలసిన సాధనలు పూర్వజన్మలో చేసి ఉంటారని నిర్ణయించుకో. ఆలోచన ముక్తికి నీకు ఏది సహాయం చేసిందో దాన్ని ధ్యాన మార్గంగా ఎన్నుకుని ఉపయోగించుకో. ఇతర ఆలోచనల చేత నువ్వు లక్ష్యం నుండి తప్పిపోకుండా కాపాడడానికే నీ ప్రయత్నం అంతా. సాక్షాత్కారం కలిగినంత వరకు సాధనలు అవసరం. అవి ఆటంకాలను అంతమొందించడానికి మాత్రమే ఉపయోగపడతాయి. గురువు దగ్గరికి వెళ్ళగానే జ్ఞానులైపోవాలనుకుంటారు. అందులో ఇమిడి ఉన్న ప్రయత్నాన్ని మరుస్తారు. మోక్షానికి దగ్గర దారి ఏదైనా ఉందా అని అడుగుతారు. అది బజార్లో కొనుక్కునే ఒక వస్తువా? ముఖ్యంగా కావాల్సింది గట్టి నిర్ణయం, స్థిర సంకల్పం. నాసికాగ్రమున దృష్టి నిలిపిన భ్రూమధ్యమందు గాని, హృదయం మీద గాని, లేక ఎక్కడ ధారణ చేసినా అది ముఖ్యం కాదు. మంత్రమూలాన్ని వెతకడంలో పూర్తి శ్రద్ధని, ఏకాగ్రతను కలిగి ఉండటమే ముఖ్యమైన సంగతి. దాని మీదని ఎప్పుడు మనసును, దృష్టిని, శ్రద్ధను ఉంచు. ప్రయత్నం ఒక్కటే గణనీయమైన సంగతి, అదే ముఖ్యం. ఎక్కువగా ధ్యానం చేస్తున్న కూడా ధ్యానం చేయడం చాలా సులభంగా ఉంటుంది. అభ్యాసం అవసరం. కృప ఎప్పుడూ ఉంది. ఎడతెగని ప్రయత్నం చేత వాసనలు తుడిచి వేయబడతాయి. దేవుని పని దేవునికి విడిచిపెట్టు. నీ చేతుల్లో ఉన్న పని, నీకు చేతనైనంత పని నువ్వు చెయ్యి. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. పక్వ దశ వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు ఎప్పుడు ఉండే ఈశ్వరానుగ్రహం అప్పుడు నీకు అనుభవంలోకి వస్తుంది. దేవుని దయ లేదు అనే దురభిప్రాయంతో ప్రయత్నం విరమించడం చాలా తప్పు. ప్రయత్నంలో నువ్వు వెనుకంజ వేయకూడదు. పక్వ దశ వచ్చినప్పుడు ఈశ్వరానుగ్రహం పనిచేస్తుంది. తర్వాత మనము ఇంకొక బోధన గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. భగవాన్ యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖినో సమస్త మంగళాని భవంతు. స్వస్తి.